పాత్రలో బాగా ఇమిడిపోయి బాగా చేశారనమాట. నివేదిత థామస్ క్యారెక్టర్ సూపర్ గుడ్, చాలా బాగుంది. స్టోరీ సైంటిఫిక్ థ్రిల్లర్ అనమాట. ఒక మెడిసిన్ గురించి ఆయన హీరో అనే సెర్చ్ చేస్తూ ఉంటాడు. సినిమా మూవీ బాగుందండి. హైలైట్ సీన్స్ అంటే అందులోపట కళ్యాణ్ రామ్ యాక్టింగ్ బాగుంది. తర్వాత సస్పెన్స్గా బాగుందండి. కొత్తగా ఉంది. యాక్టింగ్ చాలా బాగుంది కళ్యాణ్ రామ్ గారిది. కాకపోతే ఒక కామెడీ అది గట్రా ఏం లేదు. సో స్టోరీకి తగ్గట్టుగా కామెడీ లేకపోవడం కూడా ఒక ప్లస్. అది బాగుంది. ఒక సాంగ్ ఉంది, అంతగా ఏమీ అనిపించదు, కానీ సాంగ్ అయితే బాగుంది. మూవీ చాలా బాగుందండి, చాలా బాగుంది. నాకు స్టోరీ, స్క్రీన్ ప్లే చాలా బాగా నచ్చింది. మూవీలో హైలైట్స్ స్టోరీ హైలైట్, తర్వాత టెక్నికల్ ఎలిమెంట్స్, టెక్నికల్ వాల్యూస్ చాలా బాగుంది. చాలా యూనిక్ టైటిల్ చాలా బాగుంది. నాకు నచ్చిన అంశం ఏంటంటే ఇట్స్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ, షెర్లాక్ హోమ్స్ లాగా. అది మీరు చాలా మూవీస్లో చూసుంటారు. బట్ ఈ మూవీస్ ఏంటంటే స్టోరీ వేరు కదా, సో ఆ స్టోరీ వల్ల ఇంబైబ్ అయి ఉంది. చాలా బాగుంది. ఐ కెన్ గివ్ 8 out of 10. ఇది స్టోరీలో ఇంబైబ్ అయి ఉంది. ఇట్స్ ఇన్సైడ్ సబ్జెక్ట్లోనే ఉన్నది, అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అంటే ఒక డ్యూయట్ లాగా అలా ఏం లేదు. స్టోరీలోనే అలాగే మూవ్ అయిపోతూ ఉంటాయి. సినిమా యావరేజ్గా ఉంది, కానీ కళ్యాణ్ రామ్ యాక్టింగ్ మాత్రం హైలైట్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా పర్లేదు, కానీ అనుకున్నంత రేంజ్లో అయితే లేదనిపించింది నాకు. పటాస్ మూవీ అయితే ఒక రేంజ్లో పెద్ద హిట్ అయింది, కానీ ఈ మూవీ అయితే అంత రేంజ్ లేదు. కానీ ఓవరాల్గా అయితే ఒకసారి చూడొచ్చు. శాలిని యాక్టింగ్ కానివ్వండి, నివేద యాక్టింగ్ కానివ్వండి, ప్రతి ఒక్కరు వారి పాత్రలో న్యాయం చేశారని చెప్పొచ్చు. మెయిన్ హైలైట్స్ అయితే కళ్యాణ్ రామ్ పాత్ర హైలైట్, చూడొచ్చు. సస్పెన్స్ థ్రిల్లర్, తర్వాత ఏం జరుగుతుందో అన్నట్టు ఒక ఇంట్రెస్ట్ అయితే మాకు అనిపిస్తుంది మూవీలో. కానీ ఓవరాల్గా అయితే సినిమా యావరేజ్, ఒకసారి చూడొచ్చు. థ్రిల్లింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఏమవుతుంది మూవీ అనేది సెకండ్కి చూడవచ్చు అనమాట. అసలు ఏమవుతుంది, ఏంటి, నెక్స్ట్ ఏమవుతుందని చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. చాలా బాగుంటుంది మూవీ. కన్ఫ్యూజింగ్ అంటే థ్రిల్లింగ్గా ఉంటుంది. సో చాలా బాగుంది. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ అయితే సూపర్, చాలా బాగుంది. హీరోయిన్ నివేదిత థామస్ యాక్టింగ్, మెయిన్ నివేదిత థామస్ అనమాట మొత్తం మూవీకి అంతటికి. సో నివేదిత సూపర్ ఎక్సలెంట్గా చేశారు నివేదిత థామస్. శాలిని పాండే కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సో డైరెక్షన్ కంప్లీట్గా పెట్టారు. స్టోరీ అయితే ఎక్సలెంట్ భయ్య, డిఫరెంట్ కంటెంట్ స్టోరీ చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కూడా ఎక్సలెంట్గా ఉంది. సో మూవీ ఓవరాల్గా సూపర్గా ఉంది. ప్రతి ఒక్కరు చూడొచ్చు మూవీని, చాలా బాగుంది సినిమా ఓవరాల్గా. కళ్యాణ్ రామ్ బాగుంది. డైరెక్షన్ కూడా ఫస్ట్ టైం అని ఏమి అనిపించలేదు, బాగానే చేశారు. సస్పెన్స్ చాలా ఉంది, సస్పెన్స్ పరంగా ఆకట్టుకుంటుంది. కానీ నాకు మొత్తం ఎండింగే ఇంకొంచెం ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తాం. లాస్ట్ ఏంటి అసలు దాని కారణం అంటూ లాస్ట్కి వచ్చేసరికి కొంచెం ఎండింగ్ కరెక్ట్గా చేయలేకపోయారని, ఫినిషింగ్ బాగాలేదనిపించింది. మూవీ చాలా బాగుందండి, ఎక్సలెంట్ మూవీ. సస్పెన్స్ చాలా బాగుందండి. ఫైట్స్ అవి ఎక్సలెంట్ తీశారండి. స్టోరీలో సమాజానికి మంచి మెసేజ్ తీశారండి మూవీ. ఇది సూపర్ హిట్ మూవీ అండి. నందమూరి ఫ్యాన్స్కి మంచి మూవీ అనేసి నా అభిప్రాయం అండి. లాస్ట్ మూవీతో కంపేర్ చేస్తే ఈ మూవీ 100% హిట్ మూవీ అండి. ఏంటంటే మన కళ్యాణ్ రామ్ అండ్ శాలిని పాండే గారు అయితే నాకైతే స్క్రీన్ ప్రెజెన్స్ చాలా అద్భుతంగా అనిపించింది. ఆమె బ్యూటీనెస్, తర్వాత మన కళ్యాణ్ రామ్ ఒక గ్లామరస్, ఒక హ్యాండ్సమ్గా చాలా అద్భుతంగా అనిపించారు. ఇంకా శాలిని పాండే కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా మన నివేదిత థామస్ సెకండ్ హాఫ్ మొత్తం ఆమెదే ఉంటుంది రోల్. ఆమె వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రోల్ అనమాట. ఆమెదే మొత్తం కథ ఓరియంటెడ్గా. కామెడీ కొద్దిగా ఉంటుంది, కానీ సినిమాని పైకి తీసుకుపోయే కామెడీ అయితే లేదు. కాన్సెప్ట్ ఒక్కటి పైకి తీసుకెళ్తుంది. అది ఎంతవరకు తీసుకెళ్తుంది కూడా మనం చెప్పలేము. సినిమా బాగుందన్న, కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కొంచెం పెరిగితే బాగుంది. కానీ కళ్యాణ్ రామ్ యాక్టింగ్ బాగుంది. అండ్ హీరోయిన్స్ గ్లామరస్ ఉన్నారు ఇద్దరుని. అండ్ స్టోరీ ఉంది, కంటెంట్ ఉంది. కానీ సినిమా కొంచెం ఇంకా డైరెక్టర్ కెమెరామెన్ నుంచి డైరెక్టర్ అయ్యాడని తెలిసింది. సో అది కొంచెం మార్చుకుంటే అది ఇంకా కొంచెం వాల్యూస్ పెరగాలి. ఓవరాల్గా అయితే సినిమా అయితే యావరేజ్. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఇవాళ రేపు మారుతున్న జనరేషన్ అని రొమాన్సే మెయిన్ చూస్తున్నారు యూత్ అంతాని, దానికి తగ్గట్టే ఉంది. కళ్యాణ్ రామ్ ప్రీవియస్ మూవీస్కి ఈ మూవీకి చాలా డిఫరెంట్ ఉంది. అంతా ఇది ఒక కాన్సెప్ట్ బేస్డ్ మూవీ, ఒక థ్రిల్లర్ మూవీ. ఒక ప్రజెంట్లో ఉన్న మంచి ఒక పాయింట్ని పట్టుకొని దానిపైన మూవీ తీశారు. జంతువుల మీద ప్రయోగించకుండా మనుషుల మీద ప్రయోగిస్తున్నారు. అలా చేయడం వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి. రంగస్థలం కాదు, ధృవ థ్రిల్లర్ అలాంటి మూవీస్ని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు చూడొచ్చు. చాలా బాగుంది మూవీ మాత్రం.